దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారితీసిన నీట్ యూజీ 2026 పేపర్ లీక్ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి చెందిన నిపుణులే ఈ పేపర్ను ఎలా లీక్ చేశారనే దానిపై కేంద్ర దర్యాప్తు సంస్థ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. ప్రజలను బ్రట్టి పట్టడం, చీటీల్లో రాసుకోవడం ద్వారా వీరు ఈ భాగోతానికి తెరతీశారు. సీబీఐ దర్యాప్తులో బయటపడిన డిజిటల్ ఫోరెన్సిక్ ఆధారాలపై పూర్తి వివరాలు ఈ కథనంలో చూద్దాం. మే నెలలో దేశాన్ని కుదిపేసిన నీట్ యూజీ 2026 పేపర్ లీక్ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. ఢిల్లీలోని రావ్స్ అవెన్యూ కోర్టులో 13 మంది నిందితులపై అభియోగాలు మోపుతూ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ స్కామ్లో ఎన్టీఏకి చెందిన 3 సబ్జెక్ట్ నిపుణులు పీవీ కులకర్ణి కెమిస్ట్రీ, మనీషా మాందారే బోటనీ, మనీషా హవల్దార్ ఫిజిక్స్లను ప్రధాన నిందితులుగా పేర్కొంది. ప్రశ్నాపత్రం సెట్టింగ్ సమయంలో ఎన్టీఏ కేంద్రంలో ఎలాంటి డిజిటల్ ఆధారాలు దొరకకుండా ఈ 3 జాగ్రత్త పడ్డారు. ప్రశ్నలను చిన్న చీటీల్లో రాసుకోవడం, ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లోని పారాగ్రాఫ్లను మార్క్ చేయడం ద్వారా ప్రశ్నలను సేకరించారు. సులభమైన ప్రశ్నలైతే వాటిని బట్టి పట్టి సాయంత్రం తమ హోటల్ గదికి వెళ్లగానే పేపర్లపై రాసుకునేవారని సీబీఐ ఛార్జ్షీట్లో వివరించింది. ఎన్టీఏ కేంద్రంలో నిపుణులు లోపలికి వెళ్లేటప్పుడు, బయటకు వచ్చేటప్పుడు ఇలాంటి తనిఖీలు చేయకపోవడం వీరికి బాగా కలిసొచ్చింది. నీట్ యూజీ 2026 పేపర్ లీక్ కేసులో డిజిటల్ ఫోరెన్సిక్ ఆధారాలే కీలకంగా మారాయి. ప్రధాన నిందితుడిగా ఉన్న ఎన్టీఏ కెమిస్ట్రీ నిపుణుడు పీవీ కులకర్ణికి సంబంధించిన కీలక డిజిటల్ సాక్ష్యాలను కోర్టుకు సీబీఐ సమర్పించింది. పూణేలోని కులకర్ణి నివసించే అపార్ట్మెంట్కు చెందిన యాక్సెస్ కంట్రోల్ యాప్ డేటాను సీబీఐ విశ్లేషించింది. కులకర్ణి వద్దకు ప్రత్యేక కోచింగ్ కోసం వచ్చిన విద్యార్థులు, దళారుల రాకపోకలు, వారి బయోమెట్రిక్ వివరాలను ఈ యాప్ ద్వారా గుర్తించారు. అంతేకాకుండా కాల్ డేటా రికార్డ్స్, ఫోన్ లొకేషన్ ఆధారంగా మే 3న జరిగిన పరీక్షకు ముందే వారు పూణేలో ఉన్నట్లు నిర్ధారించారు. ఆర్థిక లాభం పొందడంతో పాటు తమకు పరిచయం ఉన్న కోచింగ్ సెంటర్ల సక్సెస్ రేటు పెంచాలనే ఉద్దేశంతోనే వీరు ఈ లీక్కు పాల్పడ్డారు. దళారుల ద్వారా విద్యార్థులకు ఈ ప్రశ్నలను చేరవేశారు. ప్రైవేట్ కోచింగ్ సెషన్లలో విద్యార్థులతో ఆ ప్రశ్నలను నోట్స్లో రాయించినట్లు దర్యాప్తు సంస్థ గుర్తించింది. సోదాల సమయంలో అలాంటి కొన్ని నోట్స్ను సీబీఐ స్వాధీనం చేసుకుంది. మనీషా సంజయ్ వాగ్మారే అనే బ్యూటీషియన్ ద్వారా దళారుల సాయంతో రాజస్థాన్, హర్యానాలోని విద్యార్థులకు ఈ పేపర్లు చేరవేశారు. విద్యార్థుల నోట్బుక్స్ లో ప్రశ్నలను రాయించి కొన్నింటికి ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ అని కూడా మార్క్ చేశారు. సీబీఐ స్వాధీనం చేసుకున్న మెటీరియల్ కు అసలు నీట్ ప్రశ్నాపత్రాలకు ఏకంగా 85% సరిపోలిక ఉన్నట్లు ఢిల్లీ యూనివర్సిటీ నిపుణుల కమిటీ నిర్ధారించింది. ఈ కుంభకోణంలో కులకర్ణి నుంచి ప్రశ్నాపత్రాలు కొనుగోలు చేసి విద్యార్థులకు విక్రయించిన కోచింగ్ సెంటర్ యజమాని శివరాజ్ రఘునాథ్ ను కూడా సీబీఐ నిందితుడిగా చేర్చింది. ఈ కేసులో మే 12న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ 72 మంది అధికారులు, 8 మంది సైబర్ నిపుణులతో బృందాలను ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లోని 92 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి కీలక డిజిటల్ ఆధారాలు స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో మొత్తం 13 మందిని అరెస్ట్ చేయగా వారంతా ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. దళారులు, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులను సైతం అరెస్ట్ చేసిన సీబీఐ వారి బ్యాంకు ఖాతాలు, లాకర్లను సీజ్ చేసింది. ఛార్జ్షీట్తో పాటు 360 మంది సాక్షులు, 422 డాక్యుమెంట్లతో కూడిన ఏకంగా 20,000 పేజీల అనుబంధ పత్రాలను కోర్టుకు సమర్పించింది.